హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి లేటెస్ట్గా ఎంసీసీ నుంచి ఒక రీఫండ్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎవరెవరికి రీఫండ్ అయింది, ఎవరెవరికి అవ్వలేదని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అందులో మీ నేమ్ లేకపోయినా ఆర్ఎల్స్ మీకు ట్రాన్సాక్షన్ అయిందా లేదా అనే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పారు. ఇంకా రాకపోతే అసలు ఏంటి, ఫర్దర్గా మీరు ఏం చేయొచ్చు, ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆయుష్ రిలేటెడ్ రీఫండ్ అప్డేట్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్ వీటిది మాత్రమే ఇచ్చారు. సో ఒకసారి డీటెయిల్గా చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి అండ్ నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఏంటి, ఎవరెవరికి ఏ అకౌంట్స్ సెండ్ అయిపోయాయి, మీకు 1 to 15 days లోనే సెండ్ అయిపోయాయని చెప్పాడు. ఎప్పుడైతే ఇనిషియేషన్ స్టార్ట్ చేసామో 1 to 15 days లోనే రీఫండ్ అయితే అయిపోయిందని మెన్షన్ చేస్తున్నాడు. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీకు పడడంలో డిలే అవుతే గ్రీవెన్సెస్ ఎలా అన్నారు, మీరు మీ యొక్క బ్యాంక్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. కాంటాక్ట్ అయితే తెలుసుకోండి, అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ వాళ్ళకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వమని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇది బేసిక్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చింది. అండ్ మీరు చూసుకోవచ్చండి, లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీకు ఆ లిస్ట్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మన యొక్క మెంటర్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ పెట్టుంటది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్లీ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ నేమ్ ఈ పీడిఎఫ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఉంటే ఏంటి అంటే మీరు రీఫండ్ కి ఎలిజిబుల్ అయినట్లు అండ్ మీకు ఇక్కడ చూపిస్తుందండి ఎలా అయిపోయింది. బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ కానీ, ఎక్వైర్డ్ రిఫరెన్స్ నెంబర్ అని కానీ, రీఫండ్ ఎక్వైర్ నెంబర్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఎక్వైర్డ్ రిఫరెన్స్ నెంబర్ అని అంటారు. ఇది బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అనమాట. సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీ నేమ్ ఇందులో ఉంటుంది అండ్ మీకు ఎలా రిఫండ్ అయ్యింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. సో ఇంకోటి, ఇందులో మీ నేమ్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అన్నట్లు డైరెక్ట్ గా. ఇంకంతేగాని దీన్ని ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ అయితే చేయకండి. ఇన్ కేస్ మీ ఇందులో మీ నేమ్ ఉందనుకోండి, మీరు ఎలిజిబుల్ అయినట్లు. ఇందులో మీ నేమ్ లేదనుకుంటే నాట్ ఎలిజిబుల్. సో లేకపోతే ఏంటి, నాట్ ఇంకా వదిలేయడమేనండి. అండ్ పైన మీరు ఎలిజిబుల్ మీ నేమ్ ఉంది కానీ మీకు రీఫండ్ ఏంటి చూపించట్లేదు మీ బ్యాంక్స్ లో. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ వాడు మీకు రీఫండ్ అయ్యారని చూపించాడు అండ్ అలాగే బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ చూపించాడు. బట్ మాకు పడిందా లేదా మాకు అసలు క్లారిటీ మేము ఎలా చెక్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది నాదనుకుందాము, 10,000 రీఫండ్ పడిందని చెప్పాడు. నాకు ఒక ఏఆర్ఎన్ నెంబర్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటి 31/2025 మీకు పడ్డాయి అని అన్నాడు. ఇది నా రూల్ నెంబర్ అనుకుందాం. సో నాకు తెలియదు పడ్డాయి లేదా. బేసిక్ నేను ఎలా కాంటాక్ట్ అంటే బ్యాంక్ కి మాకు ఏదో రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉందో నేను పెట్టిన అకౌంట్ కి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇది ఒకసారి షేర్ చేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది ఏదో మీరు కాంటాక్ట్ అయినా అవ్వచ్చు, కాల్ లో మీకు ఏమైనా ఉంటే అవైలబిలిటీ ఉంటే, లేదంటే డైరెక్ట్ వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు చెక్ చేసి మీకు చెప్తారు పడిందా లేదా అనేది. సో ఇది అందరూ చేయాలి. లైక్ ఎలిజిబుల్ అయితే మీ నేమ్ ఇక్కడ ఉంటది, ఉంటే మీకు ఏదర్ బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అయినా ప్రొవైడ్ చేస్తారు లేదా ఎక్వైర్ రిఫరెన్స్ నెంబర్ అయినా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకైతే రీఫండ్ ఇనిషియేట్ అయిందో దాని యొక్క ట్రాన్సాక్షన్ ది. సో అది మీరు చెక్ చేసుకోండి, ఆర్ఎల్స్ మీ బ్యాంక్ అయినా వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో మీ నేమ్ లేదా మీ నాట్ ఎలిజిబుల్, ఫర్దర్ గా దీన్ని ప్రొసీడ్ చేయకండి, అంతే. సో సింపుల్ యాజ్ దట్ అండి. ఇది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇదే అనమాట. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యొక్క మెంటర్ గ్రూప్స్ అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్ కింద ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం అది దేని గురించి అయినా, కౌన్సిలింగ్ గురించి, సో రీఫండ్ ఇనిషియేట్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, దేని గురించి ఉన్నా సరే మా యొక్క వాట్సాప్ మెంటర్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ మా మెంటర్స్ మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు 24/7 విత్ ఇన్ చాలా క్విక్ రిప్లైస్ ఇస్తారు. సో వర్త్ఫుల్, చాలా యూస్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఇక్కడ ఏంటండి. సో మై హార్డ్వేర్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి స్టూడెంట్స్కి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.